హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. ఈరోజు మనం జగన్నాథపురంలో ఉన్న బజాజ్ షోరూమ్ దగ్గర ఎస్ఎంపీ బజాజ్ దగ్గర ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎస్ఎంపీ బజాజ్ షోరూమ్. సో లెట్స్ స్టార్ట్ వీడియో. న్యూ బజాజ్ పల్సర్ 2024 లేటెస్ట్ మోడల్, న్యూ గ్రాఫిక్స్ విత్ 3D holograms. సేమ్ ఓల్డ్ మిర్రర్స్తో పాటు వస్తుంది. అట్లానే గ్రాఫిక్స్ కొత్త న్యూ గ్రాఫిక్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి 2024 మోడల్లో హెడ్ లైట్ వచ్చేసరికి హాలోజన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొత్త ఎల్ఈడి డిఆర్ఎల్స్ వచ్చినాయి, 2 sets. 37 mm ఫ్రంట్ ఫోక్స్తో పాటు వస్తుంది బైక్. అలానే 300 mm పెడల్ డిస్క్, పెద్ద డిస్క్ ఇచ్చారు. విత్ ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. ఇవి 2 మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఒక డబుల్ డిస్క్ ఒక వేరియంట్, సింగిల్ డిస్క్ ఒక వేరియంట్ వస్తుంది. అంటే ఒక డిస్క్ ఒక డ్రమ్తో పాటు వస్తున్నాయి అన్నమాట. ఇప్పటికి వచ్చేసరికి ఇంకా బల్బులు ఇస్తున్నారు, ఇండికేటర్స్ ఎల్ఈడిసే బాగుండేది. డిస్ప్లే వచ్చేసరికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్ అది మీకు ఇక్కడ ఎంతవరకు జస్టిఫై అవుతుందో నాకైతే తెలియదు, బట్ చాలా బాగుంది అనమాట. E20తో వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఎథనాల్ 20% బ్లెండ్ చేస్తున్నారు కదా, వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ వచ్చి మెటల్ ట్యాంకే, చాలా బాగుంది. మంచి గ్రాఫిక్స్ ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. ఇంజన్ వచ్చేసరికి 150cc. అలానే మంచి స్టైలిష్ ఇంజన్ ఆడిచ్చారు. బజాజ్లో నాకు బాగా నచ్చిన ఏంటంటే ఇది ఒకటి చాలా బాగుంటుంది. వెనకాల వచ్చేసరికి మోనో షాక్స్ కాకుండా వీళ్ళు ట్విన్ షాక్స్ ఇస్తారు. అది కూడా చక్కగా నైట్ బాక్స్ ఇస్తారు. యాక్షన్ అయితే చాలా బాగుంటుంది మంచిగా. అలాగే చైన్కి వచ్చి ఫుల్లీ కవర్ వస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే చైన్కి మంచి ప్రొడక్షన్ ఉంటుంది. మనం ఎవ్రీ 500 kilometers క్లీన్ చేసుకోవడం ఇది ఉండదు. కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది దీనివల్ల మనకి. రియర్గా వచ్చేసరికి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. మనకు వచ్చేసరికి సింగిల్ సీట్ ఇస్తున్నారు. మంచి కుషన్ ఉంది, చాలా బాగుంది కుషన్ కూడా, చక్కగా స్మూత్గా. అలాగే చాలా లెంగ్తీ ఉంటుంది. ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ వస్తుంది. గ్రాబ్ రైల్ వచ్చి సింగిల్ గ్రాబ్ రైల్ ఉంది. దీనికి వచ్చేసరికి డిటిఎస్ టెక్నాలజీ, మన బజాజ్ వాళ్ళది ఒక స్పెషల్ టెక్నాలజీ డిటిఎస్ఐ అంటారు. అంటే డిజిటల్ ట్విన్ పార్క్ సిస్టమ్ అనమాట. అంటే 2 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి. సో వాటి నుంచి డిజిటల్ స్పిన్ పార్క్ వస్తుంది. ఇది ఈ మోడల్. ఇప్పుడు రెండో మోడల్ చూద్దాము. ఇది ట్విన్ డిస్క్లతో పాటు వస్తుంది. బండి అంతా సేమ్ అలాగే ఉంది, ఏమి తేడా ఉండదు. కాకపోతే ఏమొచ్చి ఇందులో ఫ్రంట్ 300 mm డిస్క్ వచ్చింది కదా, వెనకాల వచ్చేసరికి 230 mm డిస్క్ బ్రేక్ ఉంది. దీనికి ఏవిఎస్ ఉంది, డబుల్ ఛానల్ ఏఎస్. ఇది సింగిల్ ఏవిఎస్ వచ్చి ఆ వెహికల్లో సింగిల్ ఏవిఎస్ ఉంది, దీంట్లో డబుల్ ఛానల్ ఏవిఎస్ ఉంది. టైర్ సెక్షన్ చూస్తాను. ఇది టైర్ సెక్షన్ వచ్చి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. 120/80/17 mm వస్తుంది. ఇది టోటల్గా బజాజ్ 150 పల్సర్ లేటెస్ట్ మోడల్ గురించిన డీటెయిల్ వీడియో. ఇప్పుడు ఒక ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాము. డిజిటల్ కన్సోల్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదే మెయింటైన్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సేమ్ ఎలా ఉంది పల్సర్ ఫిట్టింగ్, అది బాగుంది కదా. పూర్వం ఇది నికిల్ ఇచ్చారు మెటల్, ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ బ్లాక్ ఇస్తున్నారు వీళ్ళు. సైలెన్సర్ ప్లేట్, వుల్ఫ్ హెడ్ లైట్ లా ఉంటుంది. హెడ్ లైట్ ఇలా వస్తుంది. లైటింగ్ చాలా బాగుంటుంది.
ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండేది, బట్ ఇంకా వీళ్ళు ఎల్ఈడి ఇవ్వలేదు. దీనికి వచ్చేసరికి 37mm ఫ్రంట్ ఫోక్స్ ఇచ్చారు ట్విన్ డిస్క్లో వచ్చేసరికి. ఇదైతే దీనికి సంబంధించిన బ్రీఫ్గా రివ్యూ. దీన్ని టెస్ట్ రైడ్ చేసినప్పుడు రిమైనింగ్ మాట్లాడతాం, అప్పుడు మనం రిమైనింగ్ మాట్లాడదాం. సింగిల్ డిస్క్ మోడల్ వచ్చేసరికి 1,12,301 రూపాయి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అట్లనే డబుల్ డిస్క్ వచ్చేసరికి 1,16,237 రూపాయలు ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.